హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా హై ప్రాఫిట్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కోసం రెగ్యులర్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారా? సో మీరు ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. కంపెనీస్ యొక్క మంచి రివ్యూ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్నాము. ఆ రివ్యూలో కంపెనీ యొక్క బిజినెస్ ట్రెండ్స్ని కానివ్వండి, బిజినెస్ వీక్నెస్ని కానివ్వండి, కంపెనీని మనం ఎందుకు ట్రస్ట్ చేయాలి, కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి, ఎందుకు ఈ కంపెనీని అవాయిడ్ చేయాలి, ఈ కంపెనీలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్న విషయాల్ని మనం ప్రతి వీడియోలో మాట్లాడుతున్నాము. సో ఆ వీడియోస్ని మీరు పర్ఫెక్ట్గా వాచ్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయడంతో పాటు మీరు స్టాక్ మార్కెట్లో మంచి మంచి కంపెనీస్లో 100% మీ సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లేస్ చేయగలుగుతారు. అండ్ ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్టాక్ అయిన వోల్టాస్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. టాటా కంపెనీ యొక్క ట్రస్ట్ ఉన్న కంపెనీ వోల్టాస్. వోల్టాస్ అనగానే గుర్తుకొచ్చేది టాటా కంపెనీ యొక్క బ్రాండ్. టాటా కంపెనీ యొక్క సబ్సిడరీ అయిన వోల్టాస్ కంపెనీ గురించి మనం ఈరోజు పర్ఫెక్ట్గా మాట్లాడబోతున్నాం. వోల్టాస్ కంపెనీలో మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఏసీస్ కానివ్వండి, ఫ్రిడ్జెస్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, మైక్రో ఓవెన్స్ కానివ్వండి, గ్రీజర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అనేవి రియల్గా మనకి వోల్టాస్ కంపెనీ నుంచి అవైలబుల్గా ఉంటాయి. మార్కెట్లో ఈ బిజినెస్కి మంచి డిమాండ్ ఉంది. అండ్ వోల్టాస్ ప్రోడక్ట్స్కి మంచి బ్రాండెడ్ ఇమేజ్ కూడా ఉంది. కంపెనీ యొక్క వోల్టాస్ యొక్క ఎయిర్ కండిషన్స్ని ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ స్టాక్ మార్కెట్లో రియల్ టైంలో లాస్ట్ డిసెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు 1x రిటర్న్ ఇచ్చింది. ఇది మంచి రిటర్న్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి లేదు, బట్ సెప్టెంబర్ తర్వాత ఇప్పటి వరకు కంపెనీ షేర్ వాల్యూ అనేది చాలా దారుణమైన ఫాలింగ్ చూపిస్తుంది. అప్ టు 80% అనేది ఫాల్ కావడం అనేది కంపెనీ యొక్క ఇన్వెస్టర్స్కి బెనిఫిటా అన్బెనిఫిటా మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంత దారుణమైన ఫాలింగ్ అనేది ఈ షార్ట్ టైంలో ఈ కంపెనీ ఎందుకు చూపించింది, కంపెనీలో అసలు ఏం జరిగింది, కంపెనీలో ఏమన్నా జరిగిందా, కంపెనీ ఏంటి అనేది మనం ఒకసారి బాగా గమనించి చూసినట్టయితే కంపెనీ షేర్ ప్రైస్ అనేది ఎలా ఇంక్రీజ్ అయింది, ఎలా ఫాల్ అయింది అనేది మనం ఒకసారి ఫస్ట్ గమనించి చూద్దాం. ఒకసారి మీరు గమనించి చూడొచ్చు చార్ట్. ఎంత బాగా కంపెనీ షేర్ వాల్యూ పెరిగిందో అంతే బాగా కంపెనీ షేర్ వాల్యూ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. 1850 నుంచి 1950 వరకు పెరిగిన కంపెనీ రియల్ టైంలో ఇప్పుడు 1150 వరకు రీచ్ అయింది. ఇంత చాలా దారుణంగా పడడానికి కారణం ఏంటి? ముందు మనం కారణం అనేది పడడానికన్నా పెరగడానికి ఏందో ఫస్ట్ తెలుసుకుందాం. రియల్ టైంలో వోల్టాస్ కంపెనీయే కాదు, ఎయిర్ కండిషనర్ రిలేటెడ్గా ఉన్న అన్ని కంపెనీస్ యొక్క షేర్స్ అనేటివి లాస్ట్ డిసెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా బాగా పెరిగాయి. మేజర్గా అవి పెరగడానికి ఏంటి కారణం అంటే రియల్ టైంలో పబ్లిష్ కాబడ్డ ఆర్టికల్స్. రియల్ టైంలో ఇండియా యొక్క ఎయిర్ కండిషన్ కన్జ్యూమింగ్ కెపాసిటీ అనేది ఫ్యూచర్లో బాగా పెరగబోతుంది. రియల్ టైంలో ఓన్లీ 7% to 10% ఆఫ్ హౌస్ హోల్డింగ్స్ అనేటివి ఎయిర్ కండిషన్స్ని కలిగి ఉన్నాయి. అంటే ఓన్లీ 7% నుంచి 10% హోమ్స్లోనే ఏసీస్ అనేటివి ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో ఇంకా 90% ఏబో ఎయిర్ కండిషన్స్ యొక్క పర్చేసింగ్ అనేది కనబడబోతుంది. సో ఇండియా అనేది ఎయిర్ కండిషన్స్ బిజినెస్లో వన్ ఆఫ్ ది బూమింగ్ బిజినెస్ అని చెప్పారు. రియల్ టైంలో అది నిజమే, ఎందుకంటే ఇండియాలో చాలా మంది ఇళ్లలో ఏసీస్ లేవు అండ్ చాలా మంది ఇళ్లలో ఏసీస్ అనేవి కన్జ్యూమ్ చేయబడతాయి ఫ్యూచర్లో. సో ఆ బేస్లో చూసుకొని కంపెనీలో చాలా మంది డిసెంబర్ నుంచి భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లేస్ చేశారు. ఆ ప్లేస్మెంట్స్ అనేవి క్లియర్గా కంపెనీ యొక్క షేర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడంతో పాటు కంపెనీ ఇన్వెస్టర్స్కి 1x రిటర్న్ కూడా ఇచ్చింది డిసెంబర్ నుంచి మనం చూసుకుంటే ఆగస్ట్ వరకు. బట్ ఆ తర్వాత ఏమైంది? సెప్టెంబర్ నుంచి కంపెనీ షేర్ వాల్యూస్ అనేవి చాలా దారుణంగా పడ్డాయి. ఇంత దారుణంగా పడడానికి కారణం ఏంటి? రియల్ టైంలో మనం ఒకసారి గమనించి చూస్తే మీరు గమనించి చూడొచ్చు. 850 నుంచి 1950 వరకు రీచ్ అయిన కంపెనీ సెప్టెంబర్ నుంచి చాలా దారుణమైన ఫాలింగ్ చూస్తుంది. రియల్ టైంలో దీనికి కారణం మాత్రం ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది తగ్గడం, ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అండ్ ఆ బేసిస్లో చూసుకుంటే కంపెనీ షేర్ వాల్యూస్ అనేటివి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో అంత ఎఫెక్టివ్ వోల్టాలిటీని చూపిస్తూ ఉంది, కానీ ఫాల్ అయితే బాగా చూపించలేదు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. జనవరి 3 వరకు కూడా కంపెనీ షేర్ వాల్యూ అనేది 1850 వరకు ఉంది. 1850 వరకు కంపెనీ షేర్ వాల్యూ అనేది జనవరి 3 వరకు ఉంది. జనవరి 3 వరకు కంపెనీ షేర్ వాల్యూ అనేది అంత చాలా దారుణంగా పడలేదు. బట్
జనవరి 3 తర్వాత కంపెనీ షేర్ వాల్యూ చాలా దారుణంగా పడింది. దానికి కారణం ఏంటనేది మనం ఒకసారి గమనించి చూడాలి. బిఫోర్ దట్ కంపెనీ యొక్క రెవెన్యూ ఎలా ఉంది? కంపెనీ బిజినెస్ ఎలా ఉంది? కంపెనీ షేర్ వాల్యూని మనం ట్రస్ట్ చేయొచ్చా? చేయరాదా? అనేది ఒకసారి తెలుసుకోవాలి అంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ కూడా మనం ఒకసారి స్టడీ చేద్దాం. సో, కంపెనీ యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి స్టడీ చేసి చూస్తే డిసెంబర్ 23 నుంచి పర్ఫెక్ట్‌గా మీరు చూసుకుంటే ఆగస్టు 2024 వరకి అనౌన్స్ కాబడ్డ ప్రతి క్వార్టర్లీ రిజల్ట్స్‌లో కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కానియండి, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కానియండి చాలా బాగా ఉంది. బట్ సెప్టెంబర్ తర్వాత అనౌన్స్ చేయబడ్డ క్వార్టర్లీ రిజల్ట్స్‌లో కానియండి, క్వార్టర్ 2 రిజల్ట్స్‌లో కానియండి, క్వార్టర్ 3 రిజల్ట్స్‌లో కానియండి, ఇప్పుడు అనౌన్స్ చేయబడ్డ రిజల్ట్స్‌లో ఈ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా తగ్గింది. దానికి కారణం ఓన్లీ కన్జ్యూమింగ్ కెపాసిటీ అనేది ఇండియాలో లేకపోవడం, దానికి రియల్‌గా ఇన్ఫ్లేషన్ కారణం అని కూడా మాట్లాడొచ్చు. సో, ఈ బేసిస్‌లో చూసుకుంటే రియల్‌గా ఈ 2 క్వార్టర్స్ యొక్క రెవెన్యూ అనేది డ్రాప్ అవ్వడం అనేది కంపెనీ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ కాకపోవడానికి కారణం కావాలి. అండ్ ఒకవేళ కరెక్షన్ అనేది వస్తే ఓన్లీ 20%, 30% వచ్చినా ఇబ్బంది లేదు. ఒక 1500 వరకి కరెక్షన్ అనేది రియల్ టైమ్‌లో మనకు చార్ట్‌లో కనబడుతుంది. మీరు ఒకసారి గమనించి చూడొచ్చు. మీరు గమనించి చూసినట్టయితే కరెక్షన్ అనేది కనపడుతుంది. అప్పుడు జనవరి 3 వరకి. ఇప్పుడు జనవరి 3 వరకు కరెక్షన్ అనేది కనబడుతుంది. బట్ ఆ కరెక్షన్ స్టేజ్ నుంచి మనకి జనవరి 3 నుంచి చాలా దారుణమైన ఫాలింగ్ కనబడుతుంది. అసలు జనవరి 3 నుంచి చాలా దారుణమైన ఫాలింగ్ ఎందుకు ఏర్పడింది? మేజర్‌గా జనవరి 3 రోజు కంపెనీ షేర్స్ పడడానికి ఒక రీజన్ అయితే ఉంది. హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇండియాలో అటాక్ అవ్వడం అనేది ఆ రోజు బాగా న్యూస్‌లో కనబడింది. సో, ఆ కారణంగా హెచ్ఎంపీవీ వైరస్ ఇంపాక్ట్‌తోని జనవరి 3 రోజు కానియండి, జనవరి 6 రోజు కానియండి, కంపెనీ షేర్ వాల్యూస్ చాలా బాగా పడడానికి రీజన్ ఉంది అని ఒప్పుకోవచ్చు. బట్ జనవరి 3 తర్వాత కూడా కంపెనీ షేర్ వాల్యూస్ చాలా బాగా పడ్డాయి. దానికి మేజర్ కారణం కంపెనీ మేనేజ్మెంట్‌లో వచ్చిన చేంజెస్. ముకుంద్ మీనన్ గారు పర్ఫెక్ట్‌గా వోల్టాస్ యొక్క ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడడం. ఇది రియల్ టైమ్‌లో కంపెనీ యొక్క షేర్ వాల్యూకి కారణమైంది. అండ్ రియల్ టైమ్‌లో చాలా మంది దాన్ని ఫస్ట్‌లో ఐడెంటిఫై చేయలేదు. బట్ మోర్ ఓవర్ దట్ చాలా మంది రియలైజ్ అయ్యారు ఇప్పుడు. అండ్ రియల్‌గా కొన్ని ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానియండి, కొన్ని ఆర్టికల్స్‌లో మీరు గమనించి చూసినట్టయితే ముకుంద్ మీనన్ గారు ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడ్డ తర్వాత కంపెనీ షేర్స్‌లో ఫాలింగ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ కొన్ని న్యూస్ పేపర్స్‌ని మీరు గమనించి చూస్తే బిజినెస్ లైన్‌లో పర్ఫెక్ట్‌గా వోల్టాస్ కంపెనీ యొక్క పుట్ వాల్యూస్‌ని పర్చేజ్ చేయమని చెప్పారు. అంటే వోల్టాస్ యొక్క షేర్స్ అనేవి చాలా దారుణంగా పడబోతాయని వాళ్ళు పర్ఫెక్ట్‌గా ప్రిడిక్ట్ చేశారు. ఎందుకు? మేనేజ్మెంట్ చేంజ్ కావడం అండ్ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది ఇన్‌లైన్‌లో లేకపోవడం అనేది రియల్ టైమ్‌లో వోల్టాస్ కంపెనీస్‌లో ఒక ఫియర్‌ని క్రియేట్ చేసింది. కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అయితే ఏమవుతది? కంపెనీ యొక్క మేనేజ్మెంట్‌లో ఉన్న పర్సన్స్ చేంజ్ అయితే మాత్రం చాలా దారుణమైన ఫాలింగ్ ఏర్పడతది కదా! రియల్ టైమ్‌లో మనకి ఆ విషయం తెలవది జనవరి 29 వరకి. జనవరి 10 రోజు జనవరి 10 రోజు వోల్టాస్ ప్రెసిడెంట్‌గా ముకుంద్ మీనన్ గారు ఎన్నికైతే జనవరి 29 రోజు వోల్టాస్ సీఈఓ రిజైన్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంటర్నల్‌గా రియల్‌గా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. మేనేజ్మెంట్‌లో చేంజెస్ వస్తే సీఈఓ రిజైన్ చేస్తాడని కూడా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. రియల్ టైమ్‌లో సీఈఓ రిజైన్ చేస్తాడని కూడా వాళ్ళకి తెలవచ్చు. సో, అందువల్లనే ఇంటర్నల్‌గా కంపెనీ యొక్క షేర్స్ అనేటివి చాలా దారుణంగా పడ్డాయి. బట్ ఈ విషయాన్ని ఇంకా వోల్టాస్ అనేది ధృవీకరించలేదు. ఈ విషయమై వోల్టాస్ కంపెనీని ఎక్స్‌చేంజ్ బోర్డ్ అయిన బీఎస్‌సీ క్వెషన్ చేస్తే బీఎస్‌సీకి వోల్టాస్ వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారు అంటే Q3 రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగా లేకపోవడంతోని కంపెనీ షేర్ వాల్యూస్ అనేటివి పడ్డాయి అని చెప్పారు. బట్ సీఈఓ రిజైన్ చేయడం ద్వారా వచ్చిందని చెప్పలేదు. అఫీషియల్‌గా ఇంతవరకు కూడా సీఈఓ రిజైన్ చేశాడని వోల్టాస్ ఒప్పుకోవట్లేదు. అండ్ రియల్ టైమ్‌లో ఇది నిజమైతే మాత్రం కంపెనీ షేర్ వాల్యూస్ ఇంకా బాగా పడడానికి అవకాశం ఉంటది. రియల్ టైమ్‌లో కంపెనీ షేర్ వాల్యూస్ అనేటివి ఇంకా బాగా పడినంత మాత్రాన మనం ఫియర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్‌కి ఉన్న డిమాండ్ అనేది చాలా బాగా ఉంది. ఎయిర్ కండిషన్స్ యొక్క డిమాండ్ అనేది ఫ్యూచర్‌లో బాగా ఇంక్రీజ్ కాబోతుంది. సో, వోల్టాస్ కంపెనీస్ యొక్క ఎయిర్ కండిషనర్స్‌కి మాత్రం బ్రాండెడ్ ఇమేజ్ అయితే ఉంది. సో, మనం బ్రాండెడ్ ఇమేజ్ కలిగి ఉన్న టాటా ప్రొడక్ట్ కాబట్టి 100% మనం ట్రస్ట్ చేయొచ్చు. ఈ కంపెనీలో వచ్చిన కరెక్షన్‌ని ఇప్పుడు మనం మంచి అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. అండ్ రియల్ టైమ్‌లో కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉండగలుగుతుంది అనేది ఒకసారి మనం బాగా గమనించి ప్లాన్ చేసుకుంటే బెటరు. అండ్ రియల్ టైమ్‌లో మాత్రం ఈరోజు మనం బడ్జెట్ డే ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఈరోజు బడ్జెట్ అనేది క్లియర్‌గా మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క కన్జ్యూమింగ్ పవర్‌ని ఇంక్రీజ్ చేయడానికి అనౌన్స్ చేయబడ్డ బడ్జెట్‌గా మాట్లాడుతున్నారు. సో, మేజర్‌గా ఈరోజు చాలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్‌లో కానియండి, క్యాపిటల్ గూడ్ కంపెనీస్‌లో కానియండి, ఇలాంటి ఎలక్ట్రానిక్
ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కంపెనీస్‌లో కానియండి, మంచి బయ్యింగ్ కనబడింది. వోల్టాస్ కంపెనీ షేర్స్ కూడా బాగా పెరిగాయి. సో, మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో పబ్లిక్‌లో కన్జ్యూమింగ్ పవర్‌ని ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో, ఈ కన్జ్యూమింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అయితే వోల్టాస్ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ కూడా బాగా పెరిగేందుకు అవకాశం ఉంది. ఇది రియల్ టైమ్‌లో కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్‌ని కానియండి, కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్‌ని కానియండి బాగా చూయిస్తుంది. సో, మీరు ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది నా దృష్టిలో మాత్రం మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే కంపెనీ అనేది 100% 1000 ప్రైజ్‌ని రీచ్ కాకపోవచ్చు. అండ్ 1000 ప్రైజ్‌కి బిలో అయితే వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ కంపెనీ అనేది రెవెన్యూ అనేది వన్స్ ఇన్‌లైన్‌లోకి వస్తే మాత్రం మళ్ళీ కంపెనీ షేర్ వాల్యూస్ అనేటివి 2000 వరకు రీచ్ అవుతాయి. సో, మీకు ఈ పర్టిక్యులర్ టైమ్‌లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 1x రిటర్న్ తీసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతది. మీరు దాన్ని బాగా గమనించాలి. 1x రిటర్న్ అనేది కంపెనీలో పర్ఫెక్ట్‌గా కనబడదు. బట్ వోల్టాస్ కంపెనీలో 100% ట్రస్టబుల్‌గా కనబడుతుంది. దీన్ని మీరు బాగా గమనించి చూస్తే 100% ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ పర్టిక్యులర్ టైమ్‌లో రైట్ డిసిజన్. సో, ఈ డిసిజన్‌ని మీకు పర్ఫెక్ట్‌గా రీచ్ చేయడానికే ఈ వీడియో నేను తీశాను. సో, మీరు నా ప్రజెంటేషన్‌ని పర్ఫెక్ట్‌గా చూసినా అండ్ ఎయిర్ కండిషనర్ బిజినెస్‌కి ఇండియాలో ఉన్న ఆపర్చునిటీని మీరు పర్ఫెక్ట్‌గా గమనించినా కూడా ఈ కంపెనీలో 100% మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఈ వీడియో మీకు బాగా నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, మంచి కామెంట్స్ ప్లేస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు పర్ఫెక్ట్‌గా టైమ్ టు టైమ్ అప్డేట్స్ రావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.